వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ దీన్ని మూత పెట్టేసి ఉంచేద్దాం. ఆఫ్టర్ 5 మినిట్స్ చూడండి, పచ్చివాసన పోయి ఉల్లిపాయలు అనేది చాలా చక్కగా కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు మరలా ఒకసారి మిక్స్ చేసేసుకొని వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఈ విధంగా చికెన్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని దాంతో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. మీకు కూడా అలాగే బోన్స్ అంటే ఇష్టమా? ఇష్టమైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీరు మధ్యలో ఒకసారి టెస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి. ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకుంటే యూజ్ ఉండదు కాబట్టి ఇప్పుడే చెక్ చేసుకోవాలి. హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మేమైతే బయటది అసలు యూజ్ చేయము, ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేస్తాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని దాంట్లోనే చిటికెడు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేయడం వల్ల పీస్ అనేది చాలా చక్కగా కుక్ అవుతుంది అండ్ నీచు వాసన కూడా ఉండదు ఆల్మోస్ట్ వేయడం వల్ల. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉంచేయాలి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉండాలి. చూడండి, చికెన్లోంచి వాటర్ అనేది సెపరేట్ అవుతుంది, చాలా మంచిగా కుక్ అవుతుంది. పీస్ అనేది ఈ టైంలోనే బాగా మగ్గుతుంది. దీన్ని ఒక 5 మినిట్స్ వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రై చేసుకున్నప్పుడు ఎప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఉండకూడదు. సిమ్లో పెట్టుకుంటేనే పీస్ అనేది చాలా చక్కగా కుక్ అవుతుంది. ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేద్దాం. ఆఫ్టర్ 10 మినిట్స్ చూడండి, వాటర్ అనేది చాలా చక్కగా ఇంకిపోయినాయి కదా. ఇందాకైతే వాటర్ ఉన్నాయి, ఇప్పుడు వాటర్ ఇంకిపోయింది. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ 2.5 స్పూన్స్ వేస్తున్నాను కారం అనేది. ఈ విధంగా కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలోనే కారం అనేది పీస్కి బాగా పడుతుంది. అండ్ దీంట్లోనే కరివేపాకు వేసుకోవాలి. కూరలో కరివేపాకు తీసి పాడేసినట్టు పాడేస్తున్నాం అంటారు, కానీ కూరలో కరివేపాకు ఉంటేనే చాలా మంచిది. అండ్ కరివేపాకు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ విధంగా కరివేపాకు వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేయాలి. ఆఫ్టర్ 3 మినిట్స్ చూడండి, చికెన్ ఫ్రై అనేది చాలా చక్కగా కుక్ అయిపోయింది. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ దీంట్లో చికెన్ మసాలా వేసుకోవాలి. అండ్ నా దగ్గర బిర్యానీ మసాలా ఉన్నది కాబట్టి కొద్దిగా బిర్యానీ మసాలా కూడా నేను యాడ్ చేస్తాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే ఆప్షనల్. అండ్ హోమ్ మేడ్ గరం మసాలా వేసుకొని చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకోండి. అప్పుడే పీస్కి ఈ మసాలాస్ అన్నీ పడతాయి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరుగు పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అండ్ కొత్తిమీర, పుదీనా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకుంటే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోవాలి. మీకు కానీ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.